హలో గైస్, నమస్తే, వెల్కమ్ టు న్యూ వీడియో. సో ఈ వీడియోలో నేను ఒమాన్ ట్రిప్ కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీకు ప్రొవైడ్ చేస్తాను. సో ఎలా వెళ్ళాలి, వీసా ప్రాసెస్ ఏంటి, ఎన్ని డేస్ వెళ్ళొచ్చు, ఏమేం ప్లేసెస్ ఉన్నాయి ఒమాన్ లో, సో ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు ఈ వీడియోలో ఉంటుందన్నమాట. సో వీడియోని ఎండ్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్లే ముందు మీరు ఈ ఒమాన్ ట్రిప్ కి బడ్జెట్ ఎంత అవుతుంది అనేది తెలుసుకోవాలి అనుకుంటే వీడియో ఎండ్ లో నేను బడ్జెట్ సెక్షన్ లో కంప్లీట్ డీటెయిల్డ్ బడ్జెట్ స్ప్లిట్ పెడతాను, చూడండి. సో మీరు ఈ వీడియో మొత్తం చూసిన తర్వాత మీకు ఇంకా ఏమైనా క్వశ్చన్స్ ఉంటే నాకు కమెంట్స్ లో కమెంట్ చేయండి, లేదా నా ఇన్స్టాగ్రామ్ ఐడి vanderwithlaksh లో నాకు డిఎం చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో ఇంకా వీడియోలోకి వెళ్దామా. ఒమాన్ అనేది ఒక మిడిల్ ఈస్ట్ కంట్రీ. ఇది చాలా సైలెంట్ అండ్ పీస్ఫుల్ కంట్రీ అన్నమాట. గ్రేట్ అరేబియన్ డెజర్ట్ లో సిట్యువేట్ అయి ఉన్న ఒక కంట్రీ. చెప్పాలంటే కొంచెం చిన్న కంట్రీయే, కాకపోతే చాలా పీస్ఫుల్ ఉంటుంది. మనకి రోడ్డు పైన క్రౌడ్, ట్రాఫిక్ కూడా చాలా తక్కువ అన్నమాట. వీళ్ళు ఏంటంటే ఆయిల్ రిచ్ కంట్రీ ఇది. సో వీళ్ళ దగ్గర చాలా డబ్బులు ఉన్నాయి. అండ్ మనకి మెయిన్ ఒమాన్ లో బ్యూటీ ఏంటి అంటే ఇక్కడ కూడా హై రైజ్ బిల్డింగ్స్ ఇట్లాంటివి మనకు కనిపించవు. ఎందుకంటే వాళ్ళ హెరిటేజ్ ని ప్రిజర్వ్ చేస్తున్నారు అనమాట, వాళ్ళ హెరిటేజ్ ని, వాళ్ళ కల్చర్ ని. సో అది బెస్ట్ పార్ట్ అన్నమాట. అండ్ మనకి ఎక్కువగా డెజర్ట్, రాకీ మౌంటైన్స్ వాటి మధ్యలో సిచ్యువేట్ అయి ఉండడం వల్ల మనకి చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది కంట్రీ ల్యాండ్స్కేప్ అనేది. సో ఒమాన్ క్యాపిటల్ వచ్చేసి మస్కట్. ఇదే లార్జెస్ట్ సిటీ కూడా. సో మన ఇండియన్స్ ఎక్కువగా కూడా ఈ మస్కట్ లో మనకి కనిపిస్తారు అనమాట. ఒమాన్ విజిట్ చేయడానికి బెస్ట్ టైం వచ్చేసి అక్టోబర్ నుంచి ఏప్రిల్ వరకు. అక్టోబర్ నవంబర్ మంత్స్ ఏంటంటే కొంచెం ప్లెజెంట్ వెదర్ ఉంటుంది. డిసెంబర్ నుంచి ఫెబ్ వరకు కొంచెం కూల్ క్లైమేట్స్ ఉంటాయి అనమాట. మళ్ళీ మనకి మార్చ్, ఏప్రిల్ అనేవి వార్మ్ ఉంటాయి. ఏప్రిల్ ఎండింగ్ నుంచి అయితే ఫుల్ హాట్ ఉంటుంది వెదర్. సో నాట్ ప్రిఫరబుల్ అనమాట ఏప్రిల్ ఎండ్ నుంచి విజిట్ చేయడానికి. ఆల్మోస్ట్ మనకి ఏప్రిల్ సెకండ్ వీక్ నుంచి ఆ హాట్ క్లైమేట్ అనేది తగులుతుంది, కాకపోతే అది ఏప్రిల్ ఎండింగ్ నుంచి ఇంకో పీక్ లెవెల్లో ఉంటుంది అనమాట. అండ్ వీళ్ళ టైం జోన్ వచ్చేసి గల్ఫ్ స్టాండర్డ్ టైం ఫాలో అవుతారు. సో ఒమాన్ టైం అనేది ఇండియా టైం కన్నా 1.5 hours బిహైండ్ ఉంటుంది. అంటే ఇప్పుడు ఇండియాలో మార్నింగ్ 9 అయింది అనుకోండి, 9 AM మార్నింగ్ అంటే ఒమాన్ లో 7:30 AM మార్నింగ్ అన్నమాట. ఒమాన్ కరెన్సీ వచ్చేసి వరల్డ్ లోనే 3rd స్ట్రాంగెస్ట్ కరెన్సీ అన్నమాట. వీళ్ళ దగ్గర ఇందాక నేను చెప్పినట్టు ఆయిల్ రిజర్వ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉన్నాయి. వీళ్ళ ఎకనామిక్ పాలసీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో వీళ్ళ మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అంతా ఆయిల్ పైనే డిపెండ్ అయి ఉంటుంది ఎక్కువ వరకు కూడా. సో అందుకే వీళ్ళ కరెన్సీ అనేది అంత స్ట్రాంగ్ ఉంది వరల్డ్ మార్కెట్ లో. సో ఒమానీ రియాల్ అంటాము వీళ్ళ కరెన్సీని. యాజ్ ఆఫ్ టుడే 1 ఒమానీ రియాల్ వచ్చేసి 225 ఇండియన్ రూపీస్ ఉంది. ఇది వచ్చేసి ఒమానీ రియాల్ డినామినేషన్. వీళ్ళ హైయెస్ట్ బ్యాంక్ నోట్ వచ్చేసి 50 రియాల్. 50 రియాల్ అంటే అప్రాక్సిమేట్ గా 11,250 ఇండియన్ రూపీస్ యాజ్ ఆఫ్ టుడే. అండ్ ఇది 20, 10, 5, 1, హాఫ్ రియాల్, 100 బైసా. బైసా అనేది వీళ్ళ స్మాలెస్ట్ డినామినేషన్. సో మనకి 1 రూపీ 100 పైసా ఎట్లనో వీళ్ళకి 1 రియాల్ 1000 బైసా. అండ్ ఈ 100 పైన 200 బైసా నోట్ కూడా ఉంటుంది. ఒమాన్ లో ఒక గుడ్ థింగ్ ఏంటంటే వీళ్ళ కరెన్సీ స్ట్రాంగ్ అయినప్పటికీ కూడా వీళ్ళ ఎక్స్పెన్సెస్ అనేవి కొంచెం మనకి అఫోర్డబుల్ గానే ఉంటాయి. దానికి రీజన్ ఏంటి అంటే వీళ్ళ దగ్గర ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువ. అండ్ ఆయిల్ రిచ్ నేషన్ అవ్వడం తోటి వీళ్ళు ఆయిల్ పైన ఎక్కువగా డిపెండ్ అవుతారు కాబట్టి సో వీళ్ళకి సర్ప్లస్ మనీ అనేది గవర్నమెంట్ జనరేట్ చేస్తుంది. ఎంప్లాయ్మెంట్ అంటే బయట నుంచి కూడా వీళ్ళకి సర్ప్లస్ అమౌంట్ ఆఫ్ మనీ వస్తుంది. ఫారెన్ రిజర్వ్స్ బాగుంటాయి. సో ఇంటర్నల్ ఎకనామిక్ పాలసీస్ కూడా చాలా స్ట్రాంగ్ ఉంటాయి. సో ఇన్ఫ్లేషన్ తక్కువ ఉంటుంది కాబట్టి మనకి ఏంటంటే ఎక్స్పెన్సెస్ అనేవి అఫోర్డబుల్ గా అనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక క్యాబ్ రైడ్ తీసుకుందాం అనుకోండి, హార్డ్లీ మనకి 500 బైసా గానీ 1 రియాల్ గానీ అలా ఛార్జ్ చేస్తారు. సో 1 రియాల్ అంటే ఒక క్యాబ్ రైడ్ కి కంపేర్ చేసుకుంటే తక్కువే అని చెప్పాలి. సో ఫోరెక్స్ విషయానికి వస్తే మీరు ఇక్కడే ఇండియా నుంచి వెళ్ళేటప్పుడు మినిమం అమౌంట్ కన్వర్ట్ చేసుకొని వెళ్తే బెటర్. అక్కడ ఒమాన్ లో ఏంటంటే మీకు ఓన్లీ 2 ఆప్షన్స్. ఒకటి ఎయిర్పోర్ట్ లో కన్వర్ట్ చేసుకోవాలి, కాకపోతే అక్కడ ఎయిర్పోర్ట్ లో కొంచెము గట్టిగానే ఛార్జ్ చేస్తారు వాళ్ళు. ఒకవేళ మీరు అక్కడ ఒమాన్ ఎయిర్పోర్ట్ లో కనుక చేంజ్ చేసుకోవాల్సి వస్తే బేసిక్ నెసెసిటీస్ కోసము హార్డ్లీ ఒక 5 or 10 రియాల్ కరెన్సీ వరకే చేంజ్ చేసుకోండి. ఒమాన్ లో మీరు ఫోరెక్స్ చేసుకోవాలి అనుకుంటే ముత్రాసోక్ అని ఏరియా ఉంటుంది మస్కట్ లో.
సో అక్కడ ఏంటంటే మనకి బెస్ట్ రేట్స్ ఇస్తారు. అక్కడ చాలానే ఉంటాయి ఫోరెక్స్ స్టోర్స్. సో ఏ స్టోర్ కి వెళ్ళి మీకు ఎక్కడ బెస్ట్ రేట్ వస్తుందో అక్కడ ఎక్స్చేంజ్ చేసుకోండి. బట్ ప్రిఫరబ్లీ ఇండియా నుంచి మీరు క్యారీ చేయాలి అనుకుంటే ఒక 20 ఒమానీ రియాల్ క్యారీ చేయండి. మోస్ట్లీ మీకు అక్కడ వెళ్ళి ఒక 1-2 days వరకు సరిపోతుంది అనమాట 20 రియాల్స్ అక్కడ. ఎందుకంటే మీరు మీ ఫోరెక్స్ కార్డ్స్ ఇవన్నీ కూడా యాక్టివ్ ఉంటాయి కాబట్టి క్యాష్ అంత అవసరం పడకపోవచ్చు. సో ఒక 20 రియాల్స్ ఇండియా నుంచి తీసుకువెళ్ళి అక్కడ మీకు అవసరం అనుకుంటే మళ్ళీ ఎయిర్పోర్ట్ లో 5 or 10 రియాల్స్ అంతకన్నా ఎక్కువ చేంజ్ చేయకండి. మీరు ముత్రాసోకి వెళ్ళినప్పుడు మీకు ఎంత కావాలో అంత అక్కడ ఒకటేసారి చేంజ్ చేసుకోండి. సో మీ రెస్ట్ ఆఫ్ ద ట్రిప్ కి సరిపోయే అంత. సో బేసిక్ గా ఫోరెక్స్ కార్డ్స్ అనేవి కూడా హ్యాండీగా పెట్టుకోండి. అవి అనేవి మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో ఫోరెక్స్ కార్డ్స్ లో ముందుగానే మీరు మీ కరెన్సీ లోడ్ చేసుకొని పెట్టుకుంటే మీకు కార్డ్ ఉంటుంది కాబట్టి ఎక్కడ కార్డ్ యాక్సెప్ట్ చేస్తారో అక్కడ కార్డ్ స్వైప్ చేస్తే సరిపోతుంది. సో మీకు క్యాష్ ట్రాన్సాక్షన్స్ అనేవి తగ్గించుకోవచ్చు. సో బేసిక్ గా నన్ను చాలా మంది అడిగారు అనమాట ఫోరెక్స్ కార్డ్ నేను ఏది వాడతాను అని చెప్పి. సో నా దగ్గర ఒక ఫోరెక్స్ కార్డ్ ఉంది, అది నాకు చాలా బెనిఫిట్ అవుతుంది. అది ఏంటంటే స్కేపియా కార్డ్ అనమాట. ఇది ఎక్స్క్లూజివ్ ఫర్ ట్రావెల్ పర్పస్. బేసిక్ గా ఫెడరల్ బ్యాంక్ తోనే టైఅప్ అయ్యి ఉన్న క్రెడిట్ కార్డ్ అనమాట. ఇది క్రెడిట్ కార్డ్ కాబట్టి మనకు ఆల్రెడీ ఒక ప్రీలోడెడ్ అమౌంట్ అనేది కార్డ్ లో ఉంటుంది. సో ఈ కార్డ్ వల్ల బెనిఫిట్ ఏంటి అంటే ఇది ఇంటర్నేషనలీ ఎక్కడికి వెళ్ళి స్వైప్ చేసినా కూడా మనకి ఫోరెక్స్ మార్కప్ రేట్ అనేది పడదన్నమాట. అంటే మనం ఫారెన్ ట్రాన్సాక్షన్స్ ఏమి చేసినా గానీ కన్వర్షన్ మార్కప్ ఫీజ్ అనేది పడదు. అది గుడ్ థింగ్ అనమాట ఈ కార్డ్ తోటి. సో ఆ కార్డ్ ఏంటి అంటే స్కేపియా ఫెడరల్ ట్రావెల్ క్రెడిట్ కార్డ్. అగైన్ ఇది పెయిడ్ ప్రమోషన్ కాదు. చాలా మంది నన్ను ఇన్స్టాగ్రామ్ లో అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను. సో నేను వాడేది స్కేపియా క్రెడిట్ కార్డ్. సో ఇది మీరు అప్లై చేసుకోవడం కూడా చాలా ఈజీ. మీరు గూగుల్ కి వెళ్ళి లేదా ప్లే స్టోర్ యాప్ స్టోర్ నుంచి స్కేపియా అని సెర్చ్ చేస్తే మీకు అక్కడ యాప్ వస్తుంది. యాప్ నుంచి వెళ్ళి మీరు డైరెక్ట్ గా అప్లై చేసుకోవచ్చు. సో మీకు వర్చువల్ కార్డ్ ఆల్మోస్ట్ ఇమ్మీడియట్ గా డెలివర్ అవుతుంది. ఫిజికల్ కార్డ్ రావడానికి 3 to 7 వర్కింగ్ డేస్ పడుతుంది అనమాట. వీళ్ళ డ్రైవింగ్ సైడ్ వచ్చేసి రైట్ అనమాట. డ్రైవర్ సీట్ అనేది లెఫ్ట్ కు ఉంటుంది. అండ్ మనకి ఒమాన్ లో టాక్సీస్ అనేవి అవైలబుల్ ఉన్నాయి. సో ప్రాబ్లం ఉండదు. కాకపోతే చాలా మంది ఏం చేస్తారంటే ఒమాన్ లో ఈ గ్రూప్ 2s పెట్టుకున్నాం అనుకోండి కొంచెం ఎక్స్పెన్సివ్ అవుతాయి అనమాట. డేటోస్ ఇట్లా పెట్టుకోవడం వల్ల. సో చాలా మంది ఏం చేస్తారంటే అక్కడ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి ఉంటాయి రెంట్ కి. సో ఆ సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ తీసుకొని ఒమాన్ లో ఉన్న స్టే మొత్తం వాళ్ళు మేనేజ్ చేసుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మస్కటే ఉంది. మస్కట్ లో మనకి చూడడానికి చాలా ప్లేసెస్ ఉన్నాయి. సో ఒక్కొక్క ప్లేస్ కి క్యాబ్ త్రూ కనెక్ట్ అవ్వాలి అంటే మనం ఒక్కొక్కసారి 1 రియాల్ పెట్టుకుంటూ పోయినా మనకి చాలా కాస్ట్ అవుతుంది. కాబట్టి చాలా మంది ఏం చేస్తారు అంటే కార్ ఒకటి రెంటల్ మాట్లాడుకుంటారు. రెంటల్ అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్ తీసుకొని ఇంకా ఒక 3-4 days కి అట్లా కార్ రెంటల్ తీసుకొని ఆ కార్ త్రూ మేనేజ్ చేసుకుంటారు అనమాట. సో ఈ కార్ రెంటల్స్ అనేవి మనము ఏవైతే హోటల్స్ లో స్టే చేస్తామో అక్కడ ఆ హోటల్ రిసెప్షన్ లో అడిగితే వాళ్ళు మనకి ఆ కార్ రెంటల్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. బేసిక్ గా చాలా కార్ రెంటల్స్ ఏంటంటే హోటల్స్ తో ఆల్రెడీ టైఅప్ అయి ఉంటాయి కాబట్టి సో వాళ్ళు మీకు హ్యాజల్ ఫ్రీగా మినిమం డాక్యుమెంటేషన్ తోటి కార్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తారు. అండ్ ఇది వితౌట్ ఫ్యూయల్ ఉంటుంది. సో మనకి కార్ రెంటల్స్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాదిషా భీమా సింహోల్ అని ఒక డే టూర్ ఉంటుంది. సో ఇది మనము ఆ టూర్ గెట్ యువర్ గైడ్ కానీ క్లూక్ కానీ ఇలా థర్డ్ పార్టీస్ వాళ్ళతోటి మాట్లాడి డే టూర్స్ పెట్టుకోవాలన్నమాట. సో ఆల్మోస్ట్ అది పర్ పర్సన్ మనకి ఏంటంటే 8,000 to 10,000 రూపీస్ అట్లా ఉంటుంది గ్రూప్ డే టూర్ అనేది. సో దాని బదులు ఎకనామికల్ ఆప్షన్ ఏంటి అంటే ఇలా కార్ రెంటల్ మాట్లాడుకొని డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి మేనేజ్ చేసుకుంటారు. కాకపోతే ఒక్క రిస్క్ ఏంటి అంటే నేను ఇందాక చెప్పినట్టు ఇది చాలా సైలెంట్ కంట్రీ, కొంచెం ఐసోలేటెడ్ ఉన్నట్టు ఉంటుంది. సో మధ్యలో కార్ ఏదైనా ట్రబుల్ ఇచ్చినా మనకి ఏదైనా కావాలి అన్నా కూడా హెల్ప్ అనేది కొంచెము కాంప్లికేట్ అవుతుంది. పర్టికులర్లీ లాంగ్వేజ్ బ్యారియర్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. సో బట్ అదర్వైజ్ మీకు కంఫర్టబుల్ ఉంది, కాన్ఫిడెన్స్ ఉండి మేనేజ్ చేసుకోగలను అనుకుంటే కార్ రెంటల్స్ అనేవి మనకి కొంచెం ఎకనామికల్ ఆప్షన్. బట్ అదర్వైజ్ మనకి లోకల్ గా తిరగటానికి క్యాబ్స్ అనేవి అవైలబుల్ గా ఉంటాయి. ఈ ఒమాన్ లో పాపులర్ టాక్సీ యాప్స్ ఏంటి అంటే ఓ టాక్సీ, యాంగో, ఒమాన్ టాక్సీ,
ఇంకొకటి ఓ టాక్సీ ఫర్ ఉమెన్, మస్కట్ టాక్సీ. సో వీటన్నిటిలో మోస్ట్ ప్రిఫరబుల్ ఏంటి అంటే ఓ టాక్సీ, సెకండ్ ది యాంగో. సో ఈ రెండిట్లో మీరు ఫేర్స్ అనేవి కంపేర్ చేసుకోండి, ఎందులో తక్కువ ఉంటే అది బుక్ చేసుకోండి. ఈ ఓ టాక్సీ అనేది కూడా ఆల్మోస్ట్ యాంగో స్పాన్సర్డే. సో కాకపోతే మీరు ఓ టాక్సీకి యాంగో యాప్ లో చూసిన దానికి ఓ టాక్సీ యాప్ లో చూసిన దానికి కొంచెం ఫేర్ డిఫరెన్స్ అనేది ఉంటది. మీకు ఎందులో ఎకనామికల్ వస్తుందో అందులో బుక్ చేసుకోండి. మీరు డేట్ హౌస్ వెళ్ళాలంటే మాత్రము ఐదర్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అన్నా రెంట్ తీసుకోవాలి, లేదా డేట్ హౌస్ అన్నా బుక్ చేసుకోవాలి. మీరు ఒకవేళ సెల్ఫ్ డ్రైవ్ కార్స్ తీసుకుంటే కంపల్సరీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ వ్యాలిడ్ ఉండాలి అండ్ మీ దగ్గర ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఒకవేళ లైసెన్స్ లేకుండా ఉంటే మాత్రము చాలా గట్టి పెనాల్టీ పడుతుంది అక్కడ పట్టుకుంటే మాత్రం. అండ్ పోలీస్ చెక్కింగ్ కూడా చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. ఒమానీ పీపుల్ చాలా ఫ్రెండ్లీ పీపుల్ అన్నమాట. అంటే వాళ్ళు చాలా పొలైట్, హంబుల్ ఉంటారు. అండ్ మనం ఏదైనా ప్రాబ్లం లో ఉన్నా, స్టక్ అయినా కూడా వాళ్ళు అసలు చాలా హెల్ప్ చేస్తారు. ఒమాన్ అనేది మనకి ఒక ఇస్లామిక్ దేశము. ఇక్కడ 95% ఆఫ్ ద పాపులేషన్ ఇస్లాం ఫాలో చేస్తారు. 2% ఆఫ్ ద పాపులేషన్ హిందూ పాపులేషన్. ఇది ఇస్లామిక్ నేషన్ అయినప్పటికీ కూడా వాళ్ళు వేరే రిలీజన్స్ కి, వేరే కల్చర్ కి అంతే రెస్పెక్ట్, వాల్యూ ఇస్తారు. దానికి ఎగ్జాంపుల్ ఏంటంటే ఒమాన్ మస్కట్ లో టూ పాపులర్ హిందూ టెంపుల్స్ ఉన్నాయి. ఒకటి శ్రీకృష్ణ టెంపుల్, లార్డ్ శివ టెంపుల్. వాళ్ళు టూరిస్టులకి చాలా రెస్పెక్ట్ అండ్ వాల్యూ ఇస్తారు. సో మనం కూడా ఆ వాల్యూని కాపాడుకోవాలి. అది ఎలా అంటే ఒమాన్ లో కొన్ని డూస్ అండ్ డోన్స్ ఉన్నాయి అన్నమాట. అంటే వాళ్ళ కల్చర్ లో కొన్ని ట్రెడిషన్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వాళ్ళు ఫుల్లీ కవర్డ్ క్లోతింగ్, వాళ్ళకు ఒక సివిల్ యూనిఫామ్ అనేది ఉంటుందన్నమాట. సో మీరు ఒమాన్ లో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆ కాస్ట్యూమ్, వాళ్ళ ట్రెడిషనల్ ఆ కాస్ట్యూమ్ లోనే మనకు కనిపిస్తారనమాట, ట్రెడిషనల్ అటైర్ లో. సో అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా టూరిస్ట్ లో నుంచి ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అవి ఏంటి అంటే అగైన్ వాళ్ళు ఎన్ఫోర్స్ చెయ్యరు, కాకపోతే వాళ్ళ ట్రెడిషన్ ప్రకారం ఏంటంటే మనము మోడెస్ట్ డ్రెస్సింగ్ ఉండాలి, ఇన్అప్రోప్రియేట్ హ్యాండ్ సైన్స్ చూపించకూడదు, ఆరోగెన్సీ ఉండకూడదు, షౌట్ చేయకూడదు, పొలైట్ గా, హంబుల్ గా మనం కూల్ గా ఉంటే వాళ్ళు కూడా మనకి అంతే రెస్పెక్ట్ గా ఇస్తారు. మెయిన్ గా వాళ్ళ రిలీజియస్ ప్లేసెస్ దగ్గరికి వెళ్తున్నప్పుడు మోడెస్ట్ డ్రెస్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఎందుకంటే అది వాళ్ళ కల్చర్. సో వాళ్ళు దానికి రెస్పెక్ట్ చేస్తున్నప్పుడు, వాళ్ళు వేరే కల్చర్స్ కి రెస్పెక్ట్ ఇస్తున్నప్పుడు మనం కూడా వాళ్ళ కల్చర్ కి రెస్పెక్ట్ ఇవ్వాలి. బట్ కొన్ని థింగ్స్ ఏంటి అంటే నైట్ టైం దో ఒమాన్ సేఫ్ కంట్రీ అయినప్పటికీ నేను చెప్పినా కదా ఇందాక, చాలా ఐసోలేటెడ్ అండ్ సైలెంట్ ఉంటుంది కంట్రీ అనేది. సో లేట్ నైట్స్ సోలోగా బయట ట్రావెల్ చేయటం మంచిది కాదు. ఎందుకంటే ఏదన్నా ఆడ్ సిచ్యుయేషన్ ఉంటే మనకి చాలా కష్టం అవుతుంది. బికాజ్ మనకి హెల్ప్ అనేది చాలా తక్కువ ఉంటుంది నైట్ టైమ్స్ లో అవైలబుల్. సో అందుకే బేసిక్ గా లేట్ నైట్స్ కొంచెము మనం సోలోగా తిరగడం అవాయిడ్ చేస్తే బెటర్. అండ్ లేట్ నైట్స్ అవుట్స్కట్స్ లో ఉండకపోవడం కూడా చాలా బెటర్. ఒమాన్ వెళ్ళాలంటే మనకి వీసా కావాలి. సో ఈ వీసా అనేది 2 ways గా ఉంటుంది. ఈ వీసా ఉంటుంది, వీసా ఆన్ అరైవల్. సో ఈ వీసా ఎలా అప్లై చేయాలి, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, దానికి ఏ క్రైటీరియా ఉంటుంది, వీసా ఆన్ అరైవల్ క్రైటీరియా ఏంటి అనేది నేను ఒక డెడికేటెడ్ వీడియో చేసిన వీసా గురించి. ఆ వీడియో నేను ఇప్పుడు స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్నాను చూడండి. సో మీరు ఆ వీడియో వాచ్ చేయండి. మీకు వీసాకి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్, ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి, ఇమిగ్రేషన్ లో ఏం క్వశ్చన్స్ అడుగుతారు అనేది క్లియర్ గా ఉంటుంది. ఒమాన్ లో మనకి బెస్ట్ నెట్వర్క్స్ వచ్చేసి 3 ఉన్నాయి అన్నమాట. ఒకటి ఒమాన్ టెల్, ఇది కొంచెం వాళ్ళ స్టేట్ ఓన్ నెట్వర్క్ అండ్ అట్ ద సేమ్ టైమ్ కాస్ట్లీ. రెండోది వచ్చేసి ఓరిడు, మూడోది వోడాఫోన్. ఈ 3 కాకుండా ఈ 3 యొక్క టవర్స్ యూజ్ చేసుకొని లీజ్ కి తీసుకొని ఇంకో 2 నెట్వర్క్స్ కూడా ఆపరేట్ అవుతున్నాయి. అందులో ఒకటి ఓరెన్నా మొబైల్, ఇంకొకటి ఫ్రీడస్ అనేది ఉంటుంది, నాకు సరిగ్గా గుర్తులేదు. నేను చెప్పిన 3 నెట్వర్క్స్ ఉన్నాయి కదా, ఒమాన్ టెల్, ఓరిడు, వోడాఫోన్. ఈ మూడిట్లో ఏదైనా ఒకటి తీసుకోవచ్చు. మీకు ఇవి ఎక్స్పెన్సివ్ అనిపిస్తే ఓరెన్నా మొబైల్ అని ఉంటుంది, అది కూడా తీసుకోండి. అది ఒమాన్ టెల్ వాళ్ళ నెట్వర్క్ లీజింగ్ కి తీసుకొని ఆపరేట్ చేస్తున్నారు. సో ఒమాన్ టెల్ తో కంపేర్ చేస్తే కొంచెం ఫేర్ తక్కువ ఉంటుంది అనమాట ఎవరైనా మొబైల్ ది. సో నేనైతే అదే తీసుకున్నాను. నేను నా స్టే లో మాత్రం నాకు ఎటువంటి ప్రాబ్లం రాలేదు ఆ ఎవరైనా మొబైల్ తోని. అండ్ మీరు సిమ్ కార్డ్ తీసుకోవాలనుకుంటే ఎయిర్పోర్టే బెస్ట్ ఆప్షన్. అండ్ మీరు ఎయిర్పోర్ట్ లో మీ సెక్యూరిటీ చెక్, బ్యాగేజ్ కలెక్ట్ చేసుకొని బయటికి రాగానే బయట ఈ నేను చెప్పిన నెట్వర్క్ కౌంటర్స్ అన్ని ఉంటాయి అనమాట. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఆ సిమ్ తీసుకోండి. లేదు మీరు ఒకసారి చూస్తాను రేట్స్ ఎట్లా ఉంటాయంటే ప్రతి ఒక్క మొబైల్ కౌంటర్ కి వెళ్ళి అక్కడ వాళ్ళు డిస్ప్లే చేస్తుంటారు. మీకు ఎన్ని డేస్ ప్యాకేజ్ కావాలి, దాని కాస్ట్ ఎంత అనేది వాళ్ళు డిస్ప్లే చేస్తారు. సో చూసుకొని మీకు ఏది బెస్ట్ వర్కౌట్ అయితే అది తీసుకోండి.
నేను తీసుకుందైతే ఒరేనా మొబైల్. నాకైతే కవరేజ్ వైజ్ గా, ఇంటర్నెట్ స్పీడ్ వైజ్ గా ఏ ప్రాబ్లం రాలేదు. ఒమాన్ విజిట్ చేయడానికి మనకి 4 nights 5 days పెట్టుకుంటే కంప్లీట్ గా కవర్ చేయొచ్చు. సో ఇందాక నేను చెప్పినట్టు ఇది చిన్న కంట్రీ. సో మనకి 4 nights 5 days పెట్టుకుంటే ఆల్మోస్ట్ ఉన్న ఇంపార్టెంట్ ప్లేసెస్ అన్ని కవర్ చేయొచ్చు. అది ఎలా అంటే ఇప్పుడు ఒక రోజు మస్కట్ కవర్ చేయొచ్చు, ఒక రోజు ఈ వాదిషా అండ్ భీమా సింకోల్ వెళ్ళొచ్చు, ఒక రోజు నిజ్వా వెళ్ళొచ్చు, ఇంకొక రోజు సలాలా విజిట్ చేయొచ్చు. సో ఇట్లా మీకు ఇంకా లీజర్ గా కావాలి అంటే 5 nights 6 days పెట్టుకోవచ్చు. మనకి ఇక్కడ ఒక పెద్ద ఛాలెంజ్ ఏంటంటే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది. పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ కానీ వెరీ లిమిటెడ్ అవైలబిలిటీ. మనకి చాలా ప్రాబ్లం అవుతుంది పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన రిలై అయితే. నాట్ వెల్ కనెక్టెడ్. ఓన్లీ రీజన్ ఏంటి అంటే సైలెంట్ అండ్ పీస్ఫుల్ కంట్రీ. సో క్రౌడ్ ఎక్కువ మనకు బయట కనిపించదు, ఎవరి కార్లు వాళ్ళకు ఉంటాయి. సో పీపుల్ వాళ్ళ వెహికల్స్ లోనే వాళ్ళు డ్రైవ్ చేస్తారు. సో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ పైన రిలై అవుతే మనకి చాలా కష్టం అవుతుంది అనమాట. వెయిట్ చేయాలి. ఆ టైమింగ్స్ అనేవి వేరే కంట్రీస్ తో కంపేర్ చేస్తే అంత ఫ్లెక్సిబుల్ గా అయితే ఉండదు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్. ఇది నా ఎక్స్పీరియన్స్ మాత్రమే. అండ్ నేను అక్కడ స్టే చేసిన 2 days లో ఒకటే ఒక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బస్సు చూసిన. అర్థం చేసుకోండి ఏ రేంజ్ లో ఉందో. ఎందుకంటే అక్కడ ఎవరిది వాళ్ళకి సఫిస్టికేటెడ్ లైఫ్ ఉంది, ఎవరి వెహికల్స్ వాళ్ళకు ఉన్నాయి. సో వాళ్ళు చాలా తక్కువగా రిలై అవుతారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన. ఓన్లీ ఏంటంటే ఇట్లా లాంగ్ వెళ్ళాలి అనుకుంటే మాత్రమే ఎక్కువ శాతము రిలై అవుతారు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ పైన. సో ఇందాక నేను 4 nights 5 days పెట్టుకుంటే ఒమాన్ మొత్తం చూడొచ్చు అని చెప్పాను కదా. సో ఇందులో మస్ట్ విజిట్ ప్లేసెస్ ఏంటి అంటే మస్కట్ ఒకటి, మీకు కొంచెం డిఫరెంట్ గా కావాలి అంటే వాదిషా అండ్ భీమా సింకోల్ చూడొచ్చు. ఈ రెండు బాగుంటాయి ఎక్స్పీరియన్స్ చేయడానికి కూడా. మస్కట్ లోనే మనకు చాలా ప్లేసెస్ ఉన్నాయి చూడడానికి. ఇవి కాకుండా ఇంకా ఆఫ్ బీట్ ప్లేసెస్ కావాలి అంటే నిజ్వా చూడొచ్చు. నిజ్వా నేను ఎందుకు ఆఫ్ బీట్ ప్లేస్ అని చెప్తున్నాను అంటే బేసిక్ గా మీకు నిజ్వాలో ఒక ఫోర్ట్ ఉంటుంది అనమాట. మనం ఫోర్ట్స్ అంటే ఆల్మోస్ట్ వేరే కంట్రీస్ లో వేరే దగ్గర కూడా చూస్తాం కాబట్టి నేను ఆఫ్ బీట్ అని చెప్తున్నా. వాదిషా ఎందుకు సజెస్ట్ చేస్తున్నా అంటే అది మనకు బయట వేరే కంట్రీస్ లో అట్లాంటిది చూడటము చాలా రేర్. ఉంటాయి, ఉండవని కాదు. సో బట్ ఒమాన్ కి వెళ్ళినప్పుడు ఒక స్పెషల్ ఒక ప్రత్యేకత ఉండాలి కాబట్టి నేను అది సజెస్ట్ చేశాను మీకు. అండ్ ఇంకొకటి సలాలా. ఈ సలాలా ఎందుకు ఆఫ్ బీట్ చెప్తున్నానంటే ఇది బేసిక్ ఒక లీజర్ డెస్టినేషన్. అక్కడ బీచ్, ఇలా బీచ్ స్టేజ్, కొంచెం వాటర్ ఫాల్స్ ఇట్లా ఉంటాయి. సో చిల్ అయ్యి రిలాక్స్ అవ్వాలి అనుకుంటే సలాలా వెళ్ళొచ్చు. అందుకని ఆఫ్ బీట్ చెప్పాను అనమాట నేను దాన్ని. ఒమాన్ లో మనకి పర్ఫ్యూమ్స్, అత్తరు, మెయిన్ గా సాఫ్రాన్, డేట్స్, డ్రై ఫ్రూట్స్ ఇవి చాలా ఫేమస్ అన్నమాట. సో మీకు ఈ బిర్యానీ స్పైసెస్ ఇవన్నీ చాలా పాపులర్ ఒమాన్ లో. సో మీరు అక్కడ షాప్ చేయాలి అనుకుంటే ఇవి షాప్ చేయండి, బాగుంటాయి. అయితే ఈ మీరు ముత్రా సోక్ లో మీకు ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి. కాకపోతే అక్కడ డబల్ ట్రిపుల్ కాస్ట్ చెప్తారు. ఎందుకంటే అది పాపులర్ టూరిస్ట్ ప్లేస్ కాబట్టి వాళ్ళకి అక్కడే బిజినెస్ అవుతుంది కాబట్టి అక్కడ ఎక్కువ ఛార్జ్ చేస్తారు. అండ్ ఈ ముత్రా సోక్ లో మన ఇండియన్ స్టోర్స్ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. అయితే మీకు ఇవన్నీ హోల్సేల్ అండ్ బెస్ట్ రేట్ కి కావాలి అంటే నేను రూవీలో ఒక సూపర్ మార్కెట్ ఉంటుంది, నెస్ట్ హైపర్ మార్ట్ అనుకుంటా. నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి ఆ సూపర్ మార్కెట్. ఇది రూవీ అనే ఏరియాలో ఉంటుంది. ఇక్కడికి వెళ్ళి తీసుకోండి. ఇక్కడ మీకు హోల్సేల్ రేట్స్ లో దొరుకుతాయి అన్నమాట అన్ని. మీరు కావాలంటే ఫస్ట్ ముత్రాసోకి వెళ్ళి అక్కడ రేట్స్ కనుక్కొని ఈ రూబీకి వచ్చి ఇక్కడ చూడండి, మీకే తెలుస్తుంది ప్రైస్ డిఫరెన్స్ అనేది. హైదరాబాద్ నుంచి మస్కట్ కి డైరెక్ట్ ఫ్లైట్స్ ఉన్నాయి. ఎవ్రీడే ఆపరేట్ అవుతాయి ఫ్లైట్స్. వాళ్ళ స్టేట్ ఓన్డ్ క్యారియర్ ఒమాన్ ఎయిర్ ఉంది. కొంచెం ఎకనామికల్ ఆప్షన్ కావాలంటే ఇండిగో ఎయిర్లైన్స్ కూడా ఉంది. సో మనకి ప్రాబ్లం లేదు. టు అండ్ ఫ్రో డైరెక్ట్ ఉన్నాయన్నమాట. హైదరాబాద్ నుంచి మస్కట్ కి, మస్కట్ నుంచి బ్యాక్ హైదరాబాద్ కి. సలాలా కూడా ఉన్నాయి ఫ్లైట్స్ డైరెక్ట్ హైదరాబాద్ నుంచి. కాకపోతే మస్కట్ కున్న ఫ్రీక్వెన్సీలో కాదు. అండ్ చాలా వరకు సలాలా ఫ్లైట్స్ మస్కట్ లో లేఓవర్ కూడా ఉంటాయి అన్నమాట. మళ్ళీ మస్కట్ నుంచి సలాలాకి మనము చేంజ్ అయ్యి వెళ్లాల్సి ఉంటుంది అలా వెళ్ళాలి అనుకుంటే. ఇంకొకటి ఏంటంటే మీరు హైదరాబాద్ నుంచి మీరు ఒమాన్ వెళ్ళాలి అనుకుంటే ఒమాన్ ఒకటే కాకుండా దాంతో వేరే కంట్రీ క్లబ్ చేసుకుంటే మీకు చాలా ఎకనామికల్ గా అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు దుబాయ్ ఉంది, దుబాయ్ అండ్ ఒమాన్ కలిపి వెళ్ళొచ్చు, లేదా ఒమాన్ బహ్రెయిన్ కలిపి వెళ్ళొచ్చు. అలా ఒమాన్ చుట్టుపక్కల ఉన్న కంట్రీస్ దేంతోనో ఒక దాంతో క్లబ్ చేసుకొని వెళ్తే మీకు అంటే సింగిల్ ఫ్లైట్ కాస్ట్ లో 2 కంట్రీస్ కవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దుబాయ్ నుంచి ఒమాన్ కి ఫ్లైట్ అనేది తక్కువ ఉంటుంది, లైక్ 5000 అలా ఉంటుంది అనమాట ఫ్లైట్ ఫేర్.
అదే ఇప్పుడు ఇండియా నుంచి తీసుకోండి 10,000 15,000 రూపీస్ మధ్యలో వేరీ అవుతుంది ఈ ఫ్లైట్ కాస్ట్ అనేది. మన లగేజ్ ఎక్కువ ఉంటే ఫ్లైట్ ఫేర్ ఎక్కువ కూడా అవుతుంది. సో అదే మీరు 2 కంట్రీస్ క్లబ్ చేసుకున్నారు అనుకోండి, ఇప్పుడు ఇక్కడ నుంచి దుబాయ్ పెట్టుకుంటే ఇక్కడ నుంచి దుబాయ్ కి సపోజ్ 15,000 రూపీస్ ఫ్లైట్ టికెట్ అయింది అనుకోండి, అక్కడ నుంచి ఒమాన్ కి ఎంత అవుతుంది 5,000. ఓకే, టోటల్ 20,000 లో మీకు ఫ్లైట్ టికెట్ అయిపోతుంది. మీరు ఇక్కడ నుంచి దుబాయ్ వెళ్ళి దుబాయ్ చూసుకొని దుబాయ్ నుంచి ఒమాన్ వెళ్తారు. అదే ఇప్పుడు ఇక్కడ నుంచి ఒమాన్ వెళ్ళాలంటే ఒక 15,000 రూపీస్ ఫ్లైట్ వేసుకుంటే మనకు అక్కడ 20,000 లో 2 కంట్రీస్ కవర్ అవుతున్నాయి, ఇక్కడ 15,000 లో ఒకటే కంట్రీ కవర్ అవుతుంది. సో అట్లా చూసుకొని పెట్టుకుంటే మీరు ప్లాన్ చేసుకుంటే మీకు ఫ్లైట్ జర్నీ కాస్ట్ లో మీరు ఒక 2 కంట్రీస్ ఈజీగా ప్లాన్ చేసుకోవచ్చు. రిటర్న్ వచ్చేటప్పుడు మళ్ళీ మీరు ఏదైతే లాస్ట్ కంట్రీ వెళ్తారో అక్కడ నుంచి డైరెక్ట్ బ్యాక్ హైదరాబాద్ వచ్చేయచ్చు అనమాట. బట్ అట్లా కాకుండా లేదు డైరెక్ట్ వెళ్తాము అంటే 10,000 to 15,000 మధ్యలో ఫ్లైట్ టికెట్ వస్తే బుక్ చేసుకోండి. అంతకన్నా ఎక్కువ అంటే నాట్ ప్రిఫరబుల్, ఎందుకంటే బేసిక్ గా అంతకన్నా ఎక్కువ కాస్ట్ ఉండదు ఒమాన్ కి ఫ్లైట్ ఫేర్ అనేది, అన్లెస్ అంటే పీక్ సీజన్ అయ్యి ఫుల్ ట్రావెల్ ఉంటే మాత్రము. ఇంకా హోటల్స్ విషయానికి వస్తే బెస్ట్ హోటల్స్ అనేవి మనకి మస్కట్ లోనే ఉంటాయి. మనకి డేటోస్ ఏవైతే ఉన్నాయో నిజ్వా కానివ్వండి, భీమా సింహోలు, వాదిషా, ఇవన్నీ కూడా మస్కట్ నుంచి డేటోస్ ఉంటాయి. సో మీరు మస్కట్ లోనే మీకు హోటల్స్ చూసుకొని బుక్ చేసుకుంటే సరిపోతుంది. సో మేము బుక్ చేసుకుంది యాందమ్ గ్రూప్ వాళ్ళది హోటల్, గ్రాండ్ మస్కట్ హోటల్ అనుకుంటా, నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. సో మాకు ఆల్మోస్ట్ 6,000 రూపీస్ ఎంతో పడింది. నాకు ఎగ్జాక్ట్ గా గుర్తులేదు హోటల్ రూమ్ ఎంత పడింది అనేది, స్క్రీన్ పైన ఇస్తాను చూడండి. సో మాకు ఈ హోటల్ చాలా బాగుండే, అంటే మా నీడ్కి కూడా మాకు బాగా సెట్ అయింది అనమాట. ఇక్కడ నుంచి ఎయిర్పోర్ట్ ఓన్లీ 30 minutes డిస్టెన్స్ ఉండే. సో మేము ఈ హోటల్ బుక్ చేసుకోవడానికి రీజన్ ఏంటంటే ఇటు ముత్రాసోకు వైపు వెళ్ళాలన్నా ఇటు ఎయిర్పోర్ట్ కి వెళ్ళాలన్నా ఈ హోటల్ కొంచెం సెంటర్ లో ఉంది, అందుకని చెప్పి మేము ఇది బుక్ చేసుకున్నాము. ఒమాన్ లో ఇంకొక ఫేమస్ థింగ్ ఏంటి అంటే వాళ్ళ క్విజైన్ చాలా బాగుంటుంది. అండ్ ఒమాన్ లో క్యామెల్ మీట్ అనేది చాలా ఫేమస్. బట్ మనము అవన్నీ తినము కాబట్టి అదర్ ఒమానీ డిషెస్ ఏం ట్రై చేయొచ్చు అనేది నేను ఇప్పుడు చెప్తాను చూడండి. మజ్బూస్, ఇది కైండ్ ఆఫ్ వీళ్ళ బిర్యానీ అన్నమాట. షావర్మా అనేది చాలా పాపులర్. మీరు ముత్రాసోక్ దగ్గరికి వెళ్తే అక్కడ షావర్మా స్టోర్స్ ఉంటాయి, ట్రై చేయండి, చాలా బాగుంటుంది షావర్మా. వీళ్ళ దగ్గర డిఫరెంట్ టైప్స్ ఆఫ్ షావర్మాస్ ఉన్నాయి. లుకేమత్ అని ఇది స్వీట్, చువా, మండి, అరబిక్ కాఫీ, కవా అంటారు దీన్ని, మిష్కాట్. సో ఇంకా ఇప్పుడు మనము డే వైజ్ ఐటనరీ చూద్దాం. సో ఇందాక నేను చెప్పినట్టు ఒమాన్ విజిట్ చేయాలి అంటే మనము 4 nights 5 days పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఈ 4 nights 5 days ఏం చేయొచ్చు అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ డే మీరు ఒమాన్ లో అరైవ్ అవ్వగానే మస్కట్ లో వెళ్ళి రూమ్ చెక్ ఇన్ చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి ఆ రోజు మొత్తము మస్కట్ సైట్ సీయింగ్ పెట్టుకోవచ్చు. సో మస్కట్ లో మనకి ఎర్లీ మార్నింగ్ మీరు ఫస్ట్ శివ టెంపుల్ ఉంటుంది రూవీలో, శివ టెంపుల్ కి వెళ్ళిపోయి అక్కడ నుంచి శ్రీకృష్ణ టెంపుల్ కి వెళ్ళండి. సో ఈ 2 temples కంప్లీట్ చేసుకున్న తర్వాత మీరు వేరే ప్లేసెస్ అన్ని స్టార్ట్ చేయండి. నేను ఎందుకు టెంపుల్స్ మార్నింగే చెప్తున్నాను అంటే, సో మనం ఒమానీ డిషెస్ ఇవన్నీ ట్రై చేస్తాం కాబట్టి వాటిల్లో మీట్, ఎగ్ ఉంటుంది. సో ఇవి తిని మనం టెంపుల్స్ కి వెళ్ళాం కాబట్టి ఫస్ట్ టైం మీరు మార్నింగ్ టెంపుల్స్ కంప్లీట్ చేసుకున్నారు అనుకోండి, వేరే ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేసుకోవచ్చు. సో ఒమాన్లో మస్కట్ లో మనం చూసే ప్లేసెస్ ఏముంటాయి అంటే రాయల్ ఒపేరా హౌస్ అని ఉంటుంది, ఇది వాళ్ళ మ్యూజికల్ మ్యూజియం అనుకోండి. అక్కడ వాళ్ళ ఈ మ్యూజికల్ ఆర్ట్స్ ఇవన్నీ ప్రిజర్వ్ చేస్తున్నారు, మనము ఇవి అన్ని ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అక్కడికి వెళ్తే. వాళ్ళ నేషనల్ మ్యూజియం ఉంది, అల్లమీన్ ప్యాలెస్ అని ఉంటుంది, అది రాయల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఒమాన్ హౌస్. మస్కట్ ఫోర్ట్ ఉంటుంది, మళ్ళీ ముత్రా ఫోర్ట్ ఉంటుంది, ముత్రా సోక్ అని ఉంటుంది. ముత్రా సోక్ అనేది చాలా బాగుంటుంది అనమాట, ఇది ఒక మార్కెట్. మనం ఇది ఈవినింగ్ మీరు 5 ఆ టైంకి వెళ్తే చాలా బాగుంటుంది అనమాట ఈవినింగ్ టైంలో. ఈ ముత్రా సోక్ ఆపోజిట్ ముత్రా కార్నిచ్ అని ఉంటుంది, దాని పక్కనే ముత్రా గోల్డ్ సోక్ ఉంటుంది. సో ఇట్లా మనకి మస్కట్ లో చూడటానికి ఒక 1 day సరిపోతుంది అనమాట ఈ ప్లేసెస్ అన్ని కవర్ చేసుకోవడానికి. మీకు ఓపిక ఉంటే ఫోర్ట్స్ కూడా వెళ్ళొచ్చు. సో మీరు డే 1 మీకు కొంచెం హ్యాపెనింగ్ ఇట్లా పార్టీ వైబ్ కావాలి అనుకుంటే అల్మోజ్ అని ఇంకో ప్లేస్ ఉంటుంది, అక్కడికి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే హ్యాపెనింగ్ అంటే మీరు ఈస్టర్న్ కంట్రీస్ లో ఉన్నంత హ్యాపెనింగ్ ఉండదు. బట్ అది జనరల్ గా ఒకప్పుడు బాగుండేది, బట్ ఈ మధ్యన కొంచెము నార్మల్ మూడ్ లో, ఎందుకంటే పార్టీంగ్ అనేది వాళ్ళ కల్చర్ కాదు కాబట్టి
వాళ్ళు అంత హై మోడ్ ఆఫ్ సెలబ్రేషన్స్ కి పార్టీస్ కి అంత వాల్యూ ఇవ్వరు. అండ్ ఈ మస్కట్ లోనే ఒక హోటల్ ఉంటుంది, నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను చూడండి. సో మీరు ఈ హోటల్ కి వెళ్ళి ఇక్కడ ఉమానీ క్విజైన్ అనేది ట్రై చేయొచ్చు. ఇది ప్యూర్ ఉమానీ డిషెస్ కి ఫేమస్ అన్నమాట ఈ రెస్టారెంట్. మస్కట్ లో సుల్తాన్ కబూజ్ అని ఫేమస్ మాస్క్ ఉందన్నమాట. ఇది వీళ్ళ కంట్రీలోనే బిగ్గెస్ట్ మాస్క్. సో మీరు ఇది విజిట్ చేయాలనుకుంటే మార్నింగ్ 11 లోపు వెళ్తే లోపలికి వెళ్ళి విజిట్ చేయొచ్చు. కాకపోతే గుర్తుపెట్టుకోండి, మోడెస్ట్ డ్రెస్సింగ్ ఉండాలి. బట్ మీరు బయట నుంచి చూసుకుంటాను అంటే ఈవినింగ్ టైం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అండ్ మీరు ఈ మస్కట్ మొత్తము సైట్ సీయింగ్ చూడడానికి మీరు క్యాబ్స్ పైన రిలై అవ్వచ్చు. లేదు అంటే సెల్ఫ్ డ్రైవింగ్ కార్స్ అనేవి రెంట్ కి తీసుకొని కూడా మేనేజ్ చేసుకోవచ్చు. అండ్ మీకు నైట్ మస్కట్ లో బిగ్గెస్ట్ మాల్ ఉందన్నమాట. సో మీరు అక్కడికి వెళ్ళి ఆ మాల్ ఎక్స్ప్లోర్ చేసి అక్కడే డిన్నర్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మీకు ఇలా ఈ డే మొత్తము మస్కట్ లో ఉన్న ప్లేసెస్ చూడడానికి సరిపోతుంది. సో మీరు డే 2 ఏం చేయొచ్చు అంటే డే టూర్ పెట్టుకోవచ్చు. సో మనకి ఒమాన్ లో వాదిషా అండ్ భీమా సింహోల్ అని 2 టూరిస్ట్ స్పాట్స్ ఉన్నాయన్నమాట. సో మనకి మార్నింగ్ మన హోటల్ దగ్గరకు వచ్చి పిక్ చేసుకుంటారు డే టూర్ పెట్టుకుంటే. సో మనకు ఫుల్ డే టూర్ అవుతుంది. ఫస్ట్ మనల్ని వాదిషా దగ్గర తీసుకెళ్తారు. ఆ వాదిషా దగ్గరనే మనకు ఒక 4-5 అవర్స్ పడుతుంది. ట్రెక్ చేయాల్సి ఉంటది వాదిషా దగ్గర. సో కిడ్స్ ఉంటే అవాయిడ్ చేయొచ్చు ఈ డే ట్రిప్ ని, ఎందుకంటే చాలా కష్టము కిడ్స్ తోని మేనేజ్ చేసుకుంటూ వెళ్ళడము. మీరు నా వాదిషా వీడియో చూడండి, మీకు ఆ ప్లేస్ అంతా ఎట్లుంటుందో ఐడియా వస్తుంది. వాదిషానే మనకు ఒక 4-5 అవర్స్ పడుతుంది. ఇది కంప్లీట్ చేసుకున్న తర్వాత మనకి లంచ్ ఉంటుంది, అదే ప్యాకేజ్ లో ఇంక్లూడెడ్. లంచ్ కంప్లీట్ చేసుకున్న తర్వాత భీమా సింహోల్ అని ఇంకో టూరిస్ట్ ప్లేస్ దగ్గరికి తీసుకువెళ్తారు. అక్కడ మనము భీమా సింహోల్ చూసుకొని మళ్ళీ మనం 6-7 ఆ టైం వరకు బ్యాక్ హోటల్ రీచ్ అవుతాము. మీకు ఇంట్రెస్ట్ ఉండి ఓపిక ఉంటే మళ్ళీ నైట్ ముత్రా సోకు అటు సైడ్ వెళ్ళి టైం స్పెండ్ చేయొచ్చు. ఈ వాదిషా భీమా సింహోల్ డే టూర్ మనము ఐదర్ టూర్ ఆపరేటర్ త్రూ బుక్ చేసుకొని వెళ్ళొచ్చు, లేదా మనము ప్రైవేట్ గా వెహికల్ సెల్ఫ్ డ్రైవింగ్ కార్ రెంటల్ తీసుకొని కూడా వెళ్ళొచ్చు. అయితే మనకి రెంటల్ గా తీసుకొని వెళ్తే ఎకనామికల్ గా అవుతుంది. ఈ ప్యాకేజ్ త్రూ వెళ్తే కాస్ట్ అనేది ఎక్కువనే ఉంటుంది. నన్ను అడిగితే నేను ప్యాకేజ్ త్రూ వెళ్ళమని చెప్తాను, కొంచెం కాస్ట్ ఎక్కువైనా కూడా. ఎందుకంటే మనకు తెలియని ప్లేస్, ఐసోలేటెడ్ గా ఉంటుంది. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా నియర్ బై హెల్ప్ కి అంత ఈజీగా అవైలబుల్ ఉండకపోవచ్చు. సో అంత డెజర్టెడ్ ప్లేస్ కాబట్టి కేర్ఫుల్ గా ఉండాలి. ఈ టూర్స్ కి సంబంధించిన బుకింగ్ లింక్స్ అన్ని కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఉంటాయి. అండ్ ఈ వాదిషా భీమా సింహోల్ గురించి మీకు ఇంకా డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలి అనుకుంటే అసలు అవి ఏంటివి, ఆ టూరిస్ట్ ప్లేసెస్ ఎలా ఉంటాయి అనేది మీకు చాలా డీటెయిల్డ్ గా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే వాదిషా భీమా సింహోల్ వీడియో చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఈ వీడియో ఏంటంటే టూరిస్ట్ ప్లేసెస్ ఏమేమి ఉన్నాయి, వాటికి ఎలా వెళ్ళాలి, ఎలా ప్లాన్ చేసుకోవాలి అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తాను కాబట్టి చాలా హై లెవెల్లో చెప్తూ ఉంటాను అనమాట. బట్ ఆ డీటెయిల్డ్ గా ప్లేస్ గురించి తెలుసుకోవాలి అనుకుంటే మాత్రము ఆ స్పెసిఫిక్ వీడియోకి వెళ్ళి చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో ఇక్కడతో డే 2 అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా డే 3 వచ్చేసి నిజ్వా కూడా మీరు మస్కట్ నుంచి డే టూర్ పెట్టుకోవచ్చు. మీరు ఈ డే టూర్ అయినా వెళ్ళొచ్చు, లేకపోతే కార్ రెంటల్ తీసుకుని అయినా వెళ్ళొచ్చు. మనకి నిజ్వా వెళ్ళేటప్పుడు నిజ్వాలో ఏంటంటే నిజ్వా ఫోర్ట్, నిజ్వా సోక్ అని ఉంటాయి అనమాట. అగైన్ నిజ్వా సోక్ ఏంటి అంటే అది కూడా మార్కెటే. మనకి ముత్రా సోక్ ఉన్నట్టే నిజ్వాలో కూడా నిజ్వా సోక్ అంటారు దాన్ని. సో ఈ నిజ్వా ఆన్ ద వే వెళ్ళేటప్పుడు ఉన్న టూరిస్ట్ ప్లేసెస్, ఫోర్ట్స్, పాపులర్ నిజ్వా ఫోర్ట్, ఇవన్నీ మనం చూసుకుంటాము. దీంట్లో కూడా లంచ్ ప్యాకేజ్ అనేది ఇంక్లూడ్ అవుతుంది. ఇదంతా కూడా ఫుల్ డే టూర్ ప్యాకేజ్ ఉంటుంది. సో మార్నింగ్ మనల్ని 9 o'clock అట్లా హోటల్ దగ్గర పిక్ చేసుకుని మళ్ళీ ఈవినింగ్ 7 ఆ టైం వరకు హోటల్ దగ్గర బ్యాగ్ డ్రాప్ చేస్తారు. సో ఇక్కడతో డే 3 అనేది కంప్లీట్ అవుతుంది. ఇంకా మీరు డే 3 కంప్లీట్ చేసుకున్న తర్వాత అదే రోజు ఈవినింగ్ హోటల్ చెక్అవుట్ చేసి నైట్ సలాలా వెళ్ళొచ్చు, లేదా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగ్ సలాలా వెళ్ళొచ్చు. వెళ్ళి సలాలాలో మీకు డే ప్యాకేజెస్ ఉంటాయి అనమాట. సలాలా సైట్ సీయింగ్ చూడటానికి అక్కడ ఒక వాటర్ ఫాల్ ఉంటుంది, బీచెస్ ఉంటాయి. సో ఆ వైబ్ అంతా ఎంజాయ్ చేసి అక్కడ నైట్ స్పెండ్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ మీరు మళ్ళీ చెక్అవుట్ చేసి బ్యాక్ డైరెక్ట్ హైదరాబాద్ ఫ్లై అవ్వచ్చు. మీకు ఇదనమాట 4 nights 5 days ప్లాన్. సో డే 1 మొత్తం మస్కట్ సైట్ సీయింగ్, డే 2 వాదిషా భీమా సింహోల్ టూర్,
డే 3 నిజ్వా టూర్, డే 4 సలాలా. డే 5 వరకు కూడా సలాలో స్పెండ్ చేసి డే 5 ఈవినింగ్ మీరు సలాలా నుంచి బ్యాక్ హైదరాబాద్ స్టార్ట్ అవ్వచ్చు. సో ఈ విధంగా మీరు ఒమాన్ లో 4 nights 5 days అనేది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే, సో ఈ 4 nights 5 days ఒమాన్ ట్రిప్ కి ఎంత బడ్జెట్ అవుతుంది అనేది నేను స్క్రీన్ పైన ఇస్తున్నాను, చూడండి. సో చూసారు కదా, నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. అండ్ మీరు ఒమాన్ ట్రిప్ ప్లాన్ చేసుకుంటే ఈ ఇన్ఫర్మేషన్ మీ ప్లానింగ్ కి కూడా హెల్ప్ అవుతుందని నేను అనుకుంటున్నాను. ఇన్ కేస్ నేను ఏదైనా మర్చిపోయి ఉంటే లేదా మీకు ఇంకేమైనా క్వశ్చన్స్ ఉంటే కమెంట్ చేయండి, లేదా మా ఇన్స్టాగ్రామ్ ఐడి వాండా విత్ లక్స్ లో మెసేజ్ చేయండి, నేను మీకు రెస్పాండ్ అవుతాను. సో అది గైస్ ఫ్రమ్ దిస్ వీడియో. ఐ హోప్ నేను ఈ వీడియోలో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ అవుతుందని అనుకుంటున్నాను. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ మా ఛానల్ వాండా విత్ లక్స్ కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.